Education here at Sun can be an excellent choice for any students. ఏంటి వినయ్, నన్ను చూడాలనిపించి వచ్చావా? కాదు, నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? yes హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరవే. మంచం దిగి పీటీ ఉషలా పరిగెత్తు. ఇవాళ నువ్వు ఎంత తప్పించుకున్నా గింజుకున్నా నో యూస్. ఈ రోజు నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడే. చూడు వినయ్, నా గొంతులో ప్రాణం ఉండగా నువ్వు నన్ను రేప్ చేయలేవు. ఎందుకంటే నేను ఒప్పుకుంటాగా. అంటే ఇప్పుడు నువ్వు పరిగెత్తవా? పరిగెత్తడం ఎందుకు, పడుకుందావురా. ఏంటిది? కోఆపరేషన్. కాబోయే భర్తవి, పెళ్లికి ముందు ట్రైనింగ్ అవుతామంటే కాదంటానా? నీ దండం పెడతాను, నీ పుణ్యం ఉంటుంది. కుదరదు. ఆడది రైజ్ అయినా అంబులెన్స్ స్టార్ట్ అయినా ఆగదమ్మా. చూడు, నీ పద్ధతి ఏం బాగాలేదు. నువ్వు చాలా ఆవేశం. నా మాట విను. నీ మగాడినే జరగరాని ఏమైనా జరిగితే నలుగురిలో నేను తలెత్తు. కాస్త ఆలోచించు. నీకు దండం పెడతానే. శ్రీహరికోటలో రాకెట్ వదిలేక వెనక్కి రమ్మంటే వస్తుందా? అంటే నువ్వు రాకెట్ వా? ఎస్, జాకెట్ వేసిన రాకెట్ ని ఎలాగైనా సరే ఈ రోజు ఎపిసోడ్ పూర్తి చేసేస్తాను. ఏంటి లేడీస్ వాయిస్ వినట్లేదు. ఏంటి మీద మీదకి వస్తున్నావు? నన్ను వదిలేవే ప్లీజ్. రక్షకుడా, నన్ను ఈ రేపిస్ట్ బార్ నుంచి కాపాడు. వీడేంటి రేప్ చేయడానికి కూడా హెల్ప్ అడుగుతున్నాడు? ఏంట్రా లాక్ ఓపెన్ చేస్తావా? ఏం లాక్ ఓపెన్ చేయటం? అదే డైరెక్ట్ గా డోర్ ఓపెన్ చేసేసిందిరా. అదే నన్ను రేప్ చేయబోయిందిరా. నా అదృష్టం బాగుంది కాబట్టి భగవంతుడి దయ వల్ల నా క్యారెక్టర్ దెబ్బతినకుండా బయటపడ్డాను. నువ్వు దాన్ని రేప్ చేసినా అది నిన్ను రేప్ చేసినా రిజల్ట్ ఒకటే కదా. ఏ రిజల్ట్ ఒకటేరా? అది నన్ను రేప్ చేస్తే నాకు పెళ్ళవుతుందా? చెడిపోయిన మగవాడిని చేసుకోవటానికి ఏ అర్థం ముందుకు వస్తుందిరా? టింకు, ఇట్రా. ఈ లెటర్ తీసుకెళ్ళి వాణికి ఇచ్చిరా. ఏంటి లవ్ లెటరా? ఏ అభ్యంతరమా? కాదులే, ఎవరైనా స్టార్టింగ్ లో వేస్తారు, నువ్వు ఎండింగ్ లో వేస్తున్నావని. నీకు బాగా బలిసిందిరా. తీసుకెళ్ళేవా? లవ్ చేసాను నువ్వు, పని చేసాను నేను. ఇయ్యి. రే ఆగు. ఏంటి? ఇన్విటేషన్ మీ ఆంటీకి ఇచ్చి ఈ పెళ్లికి వెళ్ళలేదు అడుగు. వదినా వదినా, ఏ కవరబ్బా? ఈ కవరే. కాదు ఈ కవరే. ఎవరిచ్చారు తెరిచి చూసుకో. పోస్ట్. ఎవరిచ్చారా? రీడ్ అండ్ సీ. వాణి, నేను నా మరదల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. కానీ నా మరదలు మరో అబ్బాయిని ప్రేమించింది. నా మరదలు కోరుకున్న వ్యక్తితో తన పెళ్లి చేయడానికి పేపర్లో పడిన నీ ఫోటోని వాడుకున్నాను. ప్రియాంక పైన నాకున్న ఆశని ఆశయంగా మార్చుకున్నాను. ఒకరికొకరు తెలియని మన ఇద్దరికి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలి అని అనుకోవటం నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. నన్ను నా ఫీలింగ్స్ని అర్థం చేసుకుని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతావని ఆశిస్తున్నాను. ఇట్లు వినయ్. వినయ్. ఏమైంది అత్తమ్మా? రే వినయ్, నన్ను క్షమించగలవా? దేనికి? నా కూతురు తప్పు చేస్తే అందరం నిన్ను నానా మాటలు అన్నాం. ఏంటత్తమ్మా, నీ కూతురు కాలేజీలో ఎవరినో ప్రేమించింది, దాన్ని నన్ను ఎలా పెళ్లి చేసుకోమంటావని ఒక్క మాట కనుక నువ్వు ఆ రోజు అందరి ముందు అనుంటే నాకు దానికి కూడా ఇంట్లో స్థానం ఉండేది కాదురా. నా కూతురు దురదృష్టవంతురాలురా. నీలాంటి వాడిని భర్తగా పొందగలిగే అదృష్టం తనకి లేదు.
అసలు ఇన్నాళ్ళు దాని దురదృష్టాన్ని నీ నెత్తి మీద వేసుకుని ఎలా ఉండగలుగుతున్నావురా? చూడతమ్మా, ఏదైనా బాధ అనుకుంటే భరించలేం, బాధ్యత అనుకుంటే వదిలేలేం. నా మరదలు పెళ్లి చేయటం నా బాధ్యత. అత్తమ్మా, ప్రియాంక తప్పు చేస్తే నువ్వు నీ కడుపులో దాచుకుంటావా, నలుగురికి చెప్తావా? నేను అంతే. రే, నేనెంత పిచ్చిదాన్నిరా. ఇన్నాళ్ళు దేవుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అనుకున్నాను. లేదు, దేవుడు ఇక్కడే ఉన్నాడు. అత్తమ్మా, ఇక్కడే ఉన్నాడు రా. ఏంటిది? ఊరుకో అత్తమ్మా, ఊరుకో. అత్తమ్మా, ఆదాయం 3 పర్లేదు, వ్యయం మాత్రం 900 బావా. రాజపూజ్యం 1, అవమానం 4. ఎవరికి బాబాయ్ అవమానాలు? నాకేనమ్మా, ఏ అవమానం జరిగినా నా పెళ్ళ మూలంగానే కదా. చాలా ఊరుకోండి, ఎవరైనా వింటే నిజం అనుకుంటారు. ఈ బుక్స్ లో రాసిన జాతకాలు కరెక్ట్ కాదు మావయ్య గారు, అందుకే నేను ఫేస్ రీడింగ్, హ్యాండ్ రీడింగ్ లో కోచింగ్ తీసుకున్నాను. అలాగా, నా చేయి చూడు. చూడు. అయితే నా చేయి చూడవా? ఆగరా, ఆగరా, మీరు ఆగరా. మీ ఎవ్వరి చెయ్యి కాదు, ముందు మావయ్య గారు చేయి చూస్తాను. నా చెయ్యా? అవును. సరే చూడు. అబ్బో, మీ చేతిలో రేఖలు చాకుల్లా ఉన్నాయి. అవును మావయ్య గారు, మీరు ఎంఏ చదివే రోజుల్లో ఒక అమ్మాయికి మీకు... అమ్మాయికి ఈయనక? ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయి పేరు మనోరంజని అనుకుంటా. మనోరంజనికి మీకు మధ్య... మనోరంజన్ ఎవరమ్మా? అదే అన్నయ్య, ఆ రాయలసీమ అమ్మాయి మనోరంజని. నువ్వు ఆ అమ్మాయి ప్రేమించుకున్నారని వాళ్ళు వచ్చి నువ్వు ఇంట్లో ఉంటే బాంబులు వేస్తావని, వీధిలోకి వస్తూ నరికేస్తావని బెదిరించారే ఆ అమ్మాయి. ఇప్పుడు అవన్నీ అవసరం అంటారా? ఒరే వినయ్, చూసావరా మీ నాన్న జాతకం? చూడలేదు, విన్నాను. ఎక్కడి నుంచిరా? జాగింగ్కి వెళ్ళొస్తున్నాం సార్. ఎంత ఎండ్లోనా? ఈ టైంలో ఆయన జాగింగ్ తీసుకెళ్తే ఆయన బ్రెయిన్ ఏమైపోతుందా? తాతయ్య గారికి బ్రెయినా? ఏంటి సార్ మీరు మాట్లాడేది? బాబు, నేను ఆయన జాగింగ్ తీసుకెళ్లేదయ్యా. మధ్యాహ్నం పూట పడుకున్నోడిని లేపి జాగింగ్ బయలుదేరమన్నాడు. ఆయన మాత్రం స్టైల్ గా ఏసీ కార్లో కూర్చున్నాడు, నన్ను మాత్రం కారు ముందు జాగింగ్ చేయమంటున్నాడు. అమ్మా వాణి, ఈ పాండుగారి జాతకం కూడా ఎలా ఉందో చూడు. చూడమ్మా, చూసి డీటెయిల్డ్ గా చెప్పమ్మా. పాండు, నీ జాతకంలో 4 రోజుల క్రితం ఒక టైప్ టర్నింగ్ తిరిగి బర్నింగ్ మొదలైంది. ఎంత కరెక్ట్ గా చెప్పావమ్మా. తర్వాత చెప్పమ్మా. శని వక్ర దృష్టితో చూస్తున్నాడు. రాహు ఆకలిగా నీ వంక చూస్తున్నాడు. కేతువు నీ వైపు కోపంగా చూస్తున్నాడు. అంటే నాకు గ్రహాలు కూడా అనుకూలంగా లేవన్నమాట. ఎంత గ్రహాలు పోతే పోని, నేను నీకు ఫేవర్ గా ఉన్నాను. అయ్యా, తమరు నాకు ఫేవర్ గా ఉండబట్టే గ్రహాలు దేని దారై చూసుకున్నాయి. వెళ్దాం పదండి. జాగింగ్ కాదండి, ఇంట్లోకి బాబు. వినయ్, నీ చేయి కూడా ఇవ్వు, చూసి చెప్తాను. నా జాతకం బానే ఉంది గానీ నీ జాతకం సంగతి చూసుకో. ఎవరి జాతకం వాళ్ళు చూసుకోకూడదు, నా జాతకం ఇంకొకటి చూస్తారు.